వెయిన్స్ లక్షణాలు అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనకు కనబడడానికి పెద్దగా ఏం కనబడవండి. ఎందుకంటే దీంట్లో గ్రేడింగ్ వైజ్ బట్టి స్టేజ్ని బట్టి మనకు ఒక లక్షణాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏదైనా ఉంది అంటే కాళ్ళల్లో గ్రీన్ వెయిన్స్ అమ్మ. అంటే మెయిన్గా ఏంటంటే ఒక కలర్ మారి వెయిన్స్ పైకి రావటం, ఆ దమనులు అలా పైకి కనబడుతూ ఉండి కాళ్ళల్లో ఉండి ఆ వెయిన్స్ అలా కనబడుతూ ఒక ఆర్టరీ లాగా లేకపోతే ఒక గీత గీసినట్టుగా అనిపించడం, కొన్నిసార్లు స్పైడర్ వెబ్ లాగా అంటే ఒక సాలెగూడు వేసుకున్నట్టుగా పొరలాగా ఉండేసి ఒక చిన్నది ఉండి దాని చుట్టూత వెయిన్స్ అలా డెవలప్ అవి ఉండటం, ఆ కొన్ని చోట్ల అవి కొంచెం ఉబ్బుగా అనిపించి పైకి తేలుతున్నట్టు కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఎప్పుడైతే స్టేజ్ సెకండ్ అండ్ థర్డ్లోకి వెళ్తూ ఉంటుందో అప్పుడు రెడ్నెస్ ఎక్కువగా అనిపించడం, స్కిన్ బాగా డ్రై అయిపోవటం, దురదలు ఎక్కువ అనిపించడం, కాలు యొక్క కలర్ మారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. స్టేజ్ థర్డ్ అండ్ ఫోర్త్లోకి వెళ్తున్నట్లయితే మెల్లిమెల్లిగా కాళ్ళల్లో నొప్పి రావటం, మంట రావటం, బరువుగా ఉన్నట్టు అనిపించడం, స్కిన్ బాగా ఎన్లార్జ్ అయిపోవటం, కాలు అంటే ఎస్పెషల్లీ మడవల దగ్గర వాపు రావటం, కొన్నిట్లో మరీ ఎక్కువ స్టక్ ఉన్నట్లయితే కాలంతా వాపు రావటం అనేది మనం ఎక్కువ గమనిస్తుంటాం. 4th and 5th స్టేజ్కి వెళ్ళిపోగానే మెల్లిమెల్లిగా అల్సర్స్ ఏర్పడటం, అంటే ఏదైనా పుండ్లాగా ఏర్పడటం, అది అసలు మానకుండా ఉండటం, ఆ నొప్పి అలాగే వస్తుండటం, అక్కడ నుంచి మళ్ళీ ఏ చిన్న పుండు అయినా సరే అది పెద్దగా డెవలప్ అయిపోవటం, అది కాస్త మనం ఎన్ని యాంటీబయాటిక్స్ వాడుతున్నా లేదా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఎన్ని పెట్టినా సరే తగ్గకుండా ఉండటం. దాని తర్వాత ఎప్పుడైతే మీరు నడుస్తున్నట్లయితే ఒక 5 నిమిషాలు నడిచినా ఒక 6 నిమిషాలు నడిచినా ఆ కాళ్ళలో పట్టేసినట్టు అనిపించడం, క్లాడిఫికేషన్ అంటుంటాం. ఆ ముందుకు అడుగులేయలేమన్నమాట, కూర్చోవాలి ఖచ్చితంగా. ఆ కూర్చొని మళ్ళీ కాలు మర్దనం చేసుకుని మళ్ళీ నడవాల్సిన పరిస్థితి. ఒక్కొక్కసారి బాగా బలవంతంగా మనం నడుస్తున్నట్లయితే ఆ వెయిన్స్ ఎన్లార్జ్మెంట్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ వెయిన్స్ ఒకేసారి బ్లస్ట్ అవుట్ అవ్వటం, అందులో నుంచి బ్లడ్ ఒకేసారి బయటపడటం, అది చిమ్ముతున్నట్టుగా అనిపించడం లక్షణాలు మనం గమనిస్తూ ఉంటాం. ఇవి ఎక్కువగా వెరికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే టోటల్గా కాలు అంటే వెరికోస్ వెయిన్స్ డ్యామేజ్ అయిన కాలుకి నార్మల్ కాలుకి క్లియర్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. బ్లాకిష్ డిస్కలరేషను, ఒక డిమార్కేషన్ మనకు క్లియర్గా కనబడుతుంది. దాని తర్వాత దాంట్లో కాలు యొక్క వాపు కానీ లేకపోతే దాని మీద ఏర్పడే పుండు కానీ, ఆ స్కిన్ బాగా స్ట్రెచ్ అయినప్పుడు వచ్చే దురదలు కానీ దానిపైన ఉండే వైట్ ప్యాచెస్ కూడా మనం గమనించవలసి ఉంటుంది. అది నిజంగా క్లియర్గా కనబడుతూ ఉంటుందండి. సో వెరికోస్ వెయిన్స్ యొక్క బాధలు చాలా వర్ణనాతీతం. ఈవెన్ మీరు ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు నిలబడ్డా సరే కాళ్ళు లాగుతూ ఉంటాయి. కాళ్ళు లాగటం, కాళ్ళలో మంట అనిపించడం, కూర్చోవాలనిపించడం, అలా అని చెప్పి మనం కూర్చున్నసేపు ఎక్కువసేపు కూర్చున్నా మళ్ళీ అక్కడ కూడా నొప్పే. ఆ తర్వాత దాని నుంచి మళ్ళీ లేచి ఆ మూమెంట్ అంటే ఎప్పుడైతే సర్క్యులేషన్ అనేది రక్త సరఫరా అనేది పైనుంచి కిందికి వచ్చి కింది నుంచి పైకి వెళ్లకుండా స్టక్ అయిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా మీ ఇబ్బందులన్నీ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వెరికోస్ వెయిన్స్ అనేది చాలా సింపుల్గా వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళలో మాత్రం చాలా ఇబ్బందులు కనబడుతూ ఉంటాయండి.